పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓరుగల్లు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వరంగల్ ఎంపీ సీటు కోసం ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఎంపీ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక ప్రధాన పార్టీలు అల్లాడుతున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ కోసం 42 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో దొమ్మాటి సాంబయ్య, సింగపురం ఇందిరా, హరికోట్ల రవి, సర్వే సత్యనారాయణ, అద్దంకి దయాకర్ల పేర్లను పరిశీలిస్తున్నారు. ఇక రాగమళ్ల పరమేశ్వర్, పెరుమండ్ల రామకృష్ణ, పరంజ్యోతి, పోలీస్ ఆఫీసర్ శోభన్న టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వరంగల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం సిపిఐ పార్టీ మొండిపట్లు ఉంది. సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ ని బరిలో దించేందుకు సిపిఐ ప్లాన్ చేస్తోంది. వరంగల్, ఖమ్మం ఏదో ఒకటి ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతోంది. సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రేపో మాపో వరంగల్ సీటుపై ఏఐసిసి క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక బీజేపీలో ఎంపీ సీటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, గుండె విజయరామరావు, కొండేటి శ్రీధర్, చింతా సాంబమూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ బీజేపీ టికెట్ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్కు వస్తుందని ప్రధానంగా వినిపిస్తున్న పేరు. ఇప్పటికే కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన, అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యలో ఒకరికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఉద్యమకారుల కోటాలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సతీమణి పెద్ది స్వప్న, మాజీ కార్పొరేటర్లు, కేయూ ఉద్యమకారులు జోరిక రమేష్, వీరేందర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసుకూరి దయాకర్కు టికెట్ రాదని సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రధానంగా వరంగల్ జిల్లాలో ఆశావాహులు ఎంతమంది ఉన్నారు, అలాగే అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించబోతుందనే అంశాలకు సంబంధించి రాజకీయం పూర్తిగా వేడెక్కిన పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి గురించి మనకు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, గాయత్రి, పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలంతా కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైపు చూస్తూ జైన్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఎంపీ సీటు కోసం అయితే ఇప్పటికే చాలామంది ఆశావాహులు వారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ తిరుగుతూ తమకే టికెట్ కేటాయించాలంటూ ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలంతా హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీకి పైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ కొన్ని తెలంగాణలో ఎంపీ సీట్లు ప్రకటించినప్పటికీ వరంగల్ ఎంపీ సీటుపై ఇప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఎటు తెలుసులేక మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆశావాహులు పెద్ద మొత్తంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ సీటు కోసం ఇప్పటికే 42 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. వారంతా కూడా ఢిల్లీ బాట పడుతూ ఒకవైపు గాంధీ భవన్ చుట్టూ తిరుగుతూ కూడా తమకే టికెట్ కేటాయించాలి, గతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా పనిచేశామంటూ కూడా చాలామంది ఆశావాహులు 42 మంది పైగా దరఖాస్తు చేసుకుంటూ తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా దొమ్మడి సాంబయ్య, స్టేషన్ నియోజకవర్గ ఇన్ఛార్జి సింగపురం ఇందిర మధ్య తీవ్ర పోటీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు కూడా ఇది ఒక పోలీస్ అధికారి శోభన్ కావచ్చు, ఇతర సంబంధించిన నేతలు సర్వే సత్యనారాయణ లేదా రాగమల్ల పరమేశ్వరు, ఇతర నేతలంతా కూడా మొత్తం తీవ్రంగా ప్రయత్నిస్తూ తమకే టికెట్ వస్తున్నటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి వారే కాంగ్రెస్ సీటు కోసం కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్ళీరుతో కూడా ప్రయత్నాలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ప్రధానంగా ఏఐసిసి పరిశీలనలో కావచ్చు, రాష్ట్ర నేతలలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దొమ్మడి సాంబయ్యకు లేదా సింగపురం ఇందిర మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది. దొమ్మడి సాంబయ్యకు ఎక్కువగా అవకాశాలను చెప్తున్నారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఆశావాహులు ఒకవైపు ప్రయత్నం చేస్తున్నప్పటికీ తప్పకుండా స్నేహధర్మం పాటించాలి, స్నేహధర్మం పాటించి కాంగ్రెస్, సిపిఐ పొత్తులో భాగంగా వరంగల్ సీటుని తమకు కేటాయించాలంటూ కూడా సిపిఐ రాష్ట్ర నేతలు కావచ్చు, సిపిఐ నేతలంతా కూడా ఒక మొండి పట్టుతో కూర్చొని తప్పకుండా ఖమ్మం, వరంగల్ ఇలా 5 సీట్లు అడిగారు. కానీ మిగతా చోట్ల కొత్త పరిస్థితులు అనుకూలంగా
వ్యాప్తంగా లేవు, మిగతా చోట్ల ఇచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్లో సీటు సిపిఐకి ఇస్తే తప్పకుండా గెలుస్తామంటూ కూడా ఇప్పటికే సిపిఐ నేతలు ఎప్పటికప్పుడు వరంగల్ పార్లమెంటు వేదికగానే రాజకీయాలు కొనసాగిస్తూ సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సిపిఐ కాంగ్రెస్ అలయన్స్లో స్నేహధర్మం పాటించి ఇక్కడ సిపిఐకి టికెట్ కేటాయిస్తే ఇక్కడ నుంచి ఒక సీనియర్ జర్నలిస్టు చాలా కాలం పాటు జర్నలిస్ట్గా పనిచేసినటువంటి బిఆర్ లెనిన్ను బరిలో దింపేందుకు సిపిఐ నేతలు కసరత్తు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. సిపిఐ కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తూ బీజేపీ నుంచి పోటీ చేసేందుకు మాజీ డీజీపీ పోలీస్ అధికారి కృష్ణప్రసాద్, ఆయనతో పాటు గుండె విజయరామరావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, చింత సాంబమూర్తి ఇలా నలుగురు కూడా పోటీ పడుతున్న పరిస్థితి. ఇప్పటికే మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ వరంగల్లో పర్యటిస్తూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ ఎంపీ సీటు ఖరారైనట్లుగా ఆయన ప్రచారం కొనసాగిస్తూ ఇప్పటికే క్యాడర్ కావచ్చు, మీడియా ప్రజలతో సమావేశం నిర్వహించడం కావచ్చు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పర్యటిస్తూ తనకే టికెట్ వస్తుంది, బీజేపీ అభ్యర్థిని నేనే పోటీస్తానని కృష్ణప్రసాద్ చెప్పిన పరిస్థితి. కృష్ణప్రసాద్ ఒకవైపు అలాంటి ప్రచారం అటువంటి ప్రయత్నం కొనసాగిస్తుంటే ఇటు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, గుండె విజయరామరావు, చింత సాంబమూర్తి వీరి ప్రయత్నాలు కూడా వీరు కొనసాగిస్తూ తప్పకుండా టికెట్ మాకు వస్తున్న కూడా బీజేపీలో పోటీ నెలకొన్న పరిస్థితి. అదే స్థాయిలో వరంగల్ బీఆర్ఎస్లో కూడా ఒక కలవరం మొదలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరంగల్ బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తూ బీజేపీ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్న పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంతా కూడా కాంగ్రెస్ బీజేపీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో వరంగల్ ఎంపీ సీటు ఎవరికి వస్తుంది, వరంగల్ బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తున్న చర్చ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట ఆరూరి రమేష్ ఆయనే పోటీ చేసేందుకు మొదటి నుంచి కూడా చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. కొంత బీఆర్ఎస్ అధిష్టానం నుంచి మీకు కాకుండా వేరే వారికి అవకాశం ఇస్తారు కావచ్చు, లేదా టికెట్ రానున్న నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు ప్రయత్నించేందుకు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ అధిష్టానం అంతా కూడా బుజ్జగించి మాట్లాడి మంతనాలు జరిపిన తర్వాత ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ కానీ లేదంటే ప్రస్తుతం ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య కానీ టికెట్ వస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరికైనా టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు జిల్లాలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా అదే చెప్తున్నారు. అయితే వీరిద్దరే కాకుండా ఉద్యమకారుల కోటాలో తమకు కూడా కేటాయించాలంటూ కేయూకి సంబంధించినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులు మాజీ కార్పొరేటర్లు జోరిక రమేష్, బోడా డిన్నా, వీరేందర్, ఇటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సతీమణి పెద్ది స్వప్న కూడా తీవ్రంగా ప్రయత్నించిన పరిస్థితి. బీఆర్ఎస్లో కూడా ఇద్దరు ఆరు రమేషుడు, కడియం కావ్య, ఇతర ఉద్యమకారులు మిగతా వారంతా కూడా ప్రయత్నం చేస్తూ వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుంది, అధిష్టానం నుంచి ఎవరికి ఆశీస్సులు ఉన్నాయి, కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటున్నారు, బీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో ఉంటున్నారు, బీజేపీలో ఎవరు బరిలో ఉంటున్నారు చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు 17 నియోజకవర్గాలలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కొన్ని టికెట్లను కేటాయించినప్పటికీ, కొంతమంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వరంగల్ పార్లమెంట్ సీటుపై మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వరంగల్ పార్లమెంట్ సీటుపై చాలా ఉత్కంఠంగా కొనసాగుతుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ బలం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ సీటు నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు అయితే ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్, ఈయన మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఇంతకుముందు ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఉన్నటువంటి మాలోత్ కవితను ప్రకటించారు. అక్కడ మహబూబాద్ బీజేపీ అభ్యర్థిని మాత్రం ఇంకెవరిని ప్రకటించలేదు, ఎవరిని తేల్చలేదు. ఇప్పటికే ఇటీవల మాజీ ఎంపీగా ఉన్నటువంటి సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. ఆయన ఇంటికి నేరుగా కిషన్ రెడ్డి వెళ్ళి బీజేపీలో జాయిన్ కావాలన్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్ళి మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు యాప సీతయ్య ఇలా బీజేపీకి సంబంధించిన నేతలంతా కూడా మహబూబాద్ ఎంపీ టికెట్ కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ మాజీ ఎంపీ సీతారాం నాయక్ టికెట్ హామీ ఇస్తేనే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకి దాదాపుగా మహబూబాద్ బీజేపీ ఎంపీ టికెట్ ఖరారైనట్లుగా రాజకీయ విశ్లేషకులు జిల్లాలో చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక రాజకీయ వేడి కావచ్చు, రాజకీయం సంబంధించిన ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ తమకే టికెట్ వస్తుంది, మేమే పోటీ చేస్తామంటూ కూడా తనకున్నటువంటి అభిమానులకు కావచ్చు, క్యాడర్లకు, అనుచరులకు చెప్తూ ఎప్పటికప్పుడు రాజకీయ సమావేశాలు, అంతర్గత సమావేశాలు కొనసాగిస్తూ పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతా ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ తిరుపతి.